హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? ఇది హ్యాండ్ బ్యాగు స్టిచ్చింగ్ వీడియో అండి. పార్ట్ 3 వీడియో. పార్ట్ 2లో మనం లోపల జోబీ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి, జిప్పు అనేది చూపించాను. ఇంకా జోబీకి సైడ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ పోగులు బయటికి రాకూడదు అని డబుల్ ఫోల్డ్ అయితే చేశాను. మీకు అలా ఏం లేకపోతే సింగిల్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. చూసారా, నేను చుట్టూ అయితే జోబీకి స్టిచ్ చేసేసాను. సో ఓపెన్ చేస్తే ఇలా నీట్గా ఉంది. మీరు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఇంకా మనం స్టిచ్ చేసిన ఆ పార్ట్ని తీసుకొచ్చి మెయిన్ బ్యాక్ పీస్ మీద అయితే పెట్టాలి. మనం ఫస్ట్ వీడియోలో మనం స్టిచ్ చేసాం కదా, సో అలా దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని నీట్గా సింగిల్ పాదం ఉంటే కనుక సింగిల్ పాదం పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మనం స్టిచ్ చేసేటప్పుడు జోబీ మీద అయితే కుట్టు పడకూడదు. ఇక్కడ చూసారు కదా, నేనైతే స్టిచ్ చేసేసాను. ఇలా నీట్గా అయితే కనుక స్టిచ్ చేశాను. ఎక్కడ మనకి జిప్ అనేది లూజ్ కానీ కుట్లు కనిపించడం కానీ అలా ఏం లేదు, నీట్గా ఉంది రెడీమేడ్ లాగానే. ఇంకా ఇప్పుడు ఈ 2 బ్యాగ్ పీస్లను మనం ఒక దగ్గర పెట్టేసి దీనికి రన్నర్ అయితే ఎక్కించేసుకుందాము. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా బ్యాగ్ 2 పీసులు దగ్గర పెట్టి రన్నర్ అయితే ఇలా ఎక్కించేసుకోండి. ఎక్కించిన తర్వాత ఇటువైపు అలాగే ఇటువైపు 2 వైపులా ఒక కుట్టు అనేది వేసుకోండి, రఫ్ చేసుకోండి. జిప్పు పక్కకి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇక్కడ వెడల్పు 3.5, అలాగే పొడవు వచ్చేసి 26 ఇంచులు తీసుకున్నాను. ఇది ఎందుకంటే కనుక మనము నాడా అండి హ్యాండిల్ బ్యాగ్ కోసము. సో ఇలా స్టిచ్ చేసుకున్నాను. మీరు పొడవు మీ ఇష్టము, తగ్గించుకోవచ్చు ఎక్కించుకోవచ్చు. నేనైతే ఇంత తీసుకున్నాను. ఇంకా ఇది బ్యాగు చుట్టు పీస్ అండి. మనం పేపర్ మీద కటింగ్ చేసుకున్నాం కదా, సో ఆ పేపర్ తెచ్చి ఇలా అయితే పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. షేపు మనకి చుట్టూ కొంచెం కుట్టు అనేది పోతుంది, మనం కుట్టేది మళ్ళీ కుట్టేసుకోండి. క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఈ వీడియోలో ఇంతవరకే ఉందండి. నెక్స్ట్ వీడియోలో మనం బ్యాగ్ కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ.